హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మొన్న మీకు వంట చేస్తూ ఒక వీడియో పెట్టాను, గుర్తుందా? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి. చూసారా మీరు అందరూ? స్క్రోల్ చేసేసారా? చేయకండి, చూడండి. ఎందుకంటే దాని కంటిన్యూషన్ వీడియోస్ ఇంకొన్ని చేస్తూ ఉంటాను. సో మర్చిపోకుండా చూడండి. శివాలి అందులో ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే ఫ్యామిలీ నుంచి మనం ఒకటి తీసుకుందాం ఈరోజు. నౌన్ అని తీసుకుందాం. ఓకేనా? నౌను అంటే ఏంటి? వాట్ డు యు మీన్ బై నౌన్? ఇట్స్ నేమ్ ఆఫ్ అ పర్సన్, ప్లేస్, థింగ్, యానిమల్. అవునా? సో వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈరోజు కైండ్స్ ఆఫ్ నౌన్స్ గురించి కూడా మనం తెలుసుకుందాం. సో మన చాప్టర్లో ఈరోజు కైండ్స్ ఆఫ్ నౌన్స్. ఫస్ట్ కామన్ నౌన్ గురించి తెలుసుకుందాం. కామన్ అంటే ఏంటి? పేరులోనే ఉంది కదా, COMMON, కామన్ అన్నది. ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ కామన్. అవునా? అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ MAN, మ్యాన్ అనేది ఉంది వర్డ్. మ్యాన్ దేనికి వాడతాం? ఆల్ ద మెన్ ఇన్ ద వరల్డ్. అవునా? కామన్ గా వాడతామా ఆ వర్డ్ ని? సో దట్ ఈస్ ద కామన్ నౌన్. ఉమన్, WOMAN, ఉమన్ అనేది ఎవరికి వాడతాము? ఇంట్లో ఉన్న మీ మదర్కి వాడతాం, స్కూల్లో ఉన్న నాకు వాడతాం, నా పక్కన ఉన్న ఇంకొక టీచర్కి వాడతాం. ఫెమినైన్ జెండర్లో ఎవరైనా సరే ఫెమినైన్ జెండర్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కామన్గా వాడే నేము ఉమన్. అవునా? సో కామన్ నౌన్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి కూడా, నేను టీచర్ని. టీచర్ అనే వర్డ్ ఏంటి? కామన్ నౌన్. కామన్గా వాడబడే వర్డ్ని కామన్ నౌన్ అంటాం. నెక్స్ట్ ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? ప్రాపర్ అంటే స్పెసిఫిక్, కామన్ నాన్ స్పెసిఫిక్. కామన్ అంటే నాన్ స్పెసిఫిక్, ప్రాపర్ అంటే స్పెసిఫిక్ అని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రసన్న ఈజ్ ఎ ప్రాపర్ నౌన్. ఓకే, అండర్స్టూడ్? మీ క్లాస్లో ఉన్న మీ ఫ్రెండ్స్ పేర్లన్నీ ప్రాపర్ నౌన్స్. అవునా? ఈ దేశంలో ఉన్న ఊర్ల పేరన్నీ ప్రాపర్ నౌన్స్. ఈ ఈ ప్రపంచంలో ఉన్న మౌంటైన్స్ పేర్లన్నీ ప్రాపర్ నౌన్స్. అండర్స్టాండ్? ఈ ప్రపంచంలో ఉన్న నదుల పేర్లన్నీ ప్రాపర్ నౌన్స్. అండర్స్టాండ్? అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ? ఓకే. ప్రాపర్ నౌన్ దేంతో స్టార్ట్ అవుతుంది? క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. అవునా? ప్రాపర్ నౌన్ దేంతో స్టార్ట్ అవుతుంది? క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. సో ప్రపంచంలో ఉన్న పేర్లన్నీ ప్రాపర్ నౌన్సే, ప్రపంచంలో ఉన్న నదుల పేర్లన్నీ ప్రాపర్ నౌన్సే, మౌంటైన్స్ అన్ని ప్రాపర్ నౌన్సే. అవునా? ఇప్పుడు అర్థమైందా ప్రాపర్ నౌన్ అంటే ఏంటో? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుక్క పిల్ల ఉంది మీ ఇంట్లో. ఓకే, దానికి కామన్ నౌన్ ఏంటి? డాగ్ అనేది ఒక కామన్ నౌన్, పప్ అనేది ఒక కామన్ నౌన్, పప్పి అనేది. కానీ ఆ డాగ్కి మీరు ఒక పేరు పెట్టారనుకోండి, బ్రౌనీ అనో, బ్లాకీ అనో, టైగర్ అనో ఏదో ఒకటి పెడతారు కదా, దానికి స్పెసిఫిక్ గా ఒక పేరు. అప్పుడు అది ప్రాపర్ నౌన్ అవుతుంది. అర్థమైందా మీ అందరికి? ఓకే. సో ఈ డాగ్ అనే కామన్ నౌన్ సెంటెన్స్ మధ్యలో ఎక్కడన్నా వచ్చినప్పుడు స్మాల్ లెటర్ లోనే రాస్తారు. సెంటెన్స్ బిగినింగ్ లో వస్తే గనక క్యాపిటలైజ్ చేస్తాం. కానీ ఈ స్పెసిఫిక్ నేమ్ ప్రాపర్ నౌన్ సెంటెన్స్ మధ్యలో వచ్చినా, మొదట్లో వచ్చినా, చివరిలో వచ్చినా క్యాపిటల్ లెటర్తో మాత్రమే స్టార్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు ప్రసన్న. అవునా? నా పేరు స్పెసిఫిక్ నేమే కదా. ఈ ప్రసన్న అన్న పేరు మొదట్లో వచ్చిన క్యాపిటల్ లెటరే, మధ్యలో వచ్చిన క్యాపిటల్ లెటరే, చివరిలో వచ్చిన క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ చేస్తాం. అర్థమైందా మీ అందరికి? సో ప్రాపర్ నౌన్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ అ క్యాపిటల్ లెటర్. మీకు అర్థమైందా ఇప్పుడు చెప్పింది? సో ఇప్పుడు మనం ఎన్ని నేర్చుకున్నాము? ఒకటి నాన్ స్పెసిఫిక్ నౌన్, ఇంకొకటి స్పెసిఫిక్ నౌన్. నాన్ స్పెసిఫిక్ అంటే ఏంటి? కామన్. స్పెసిఫిక్ అంటే ఏంటి? ప్రాపర్. ఈ రెండు వచ్చాయా మీకు? నెక్స్ట్ కలెక్టివ్ నౌన్కి వెళ్ళిపోదాం.
కలెక్టివ్ అంటే ఏంటి? వాట్ డూ మీన్ బై కలెక్టివ్? ఒక గ్రూపు, టుగెదర్, ఒక కామన్ నేమ్ గివెన్ టు ద గ్రూప్. ఓకే, ఒకే రకమైనటువంటివన్నీ ఒక చోట కలిసినప్పుడు దానికి కామన్ గా ఒక పేరు పెడతారు. దాన్నే కలెక్టివ్ నౌన్ అంటారు. అవునా? అర్థమైందా? ఇప్పుడు చేపలు ఉన్నాయి, తెలుసా మీకు? ఫిష్ తెలుసు కదా మీ అందరికి. ఒకే రకం చేపలన్నీ ఒక టబ్లో వేసి పెట్టామనుకోండి, ఓకే, దానికి ఆ షోల్ ఆఫ్ ఫిష్ అంటాం. అవునా? డాల్ఫిన్స్ ఉన్నాయి, అన్ని డాల్ఫిన్స్ మీరు ఒక చిన్న పూల్లో చూసారు, ఓకేనా? ఒక మంచి షోకి వెళ్ళారు, మీరు డాల్ఫిన్ షోకి వెళ్ళారు, అక్కడ మీకు 10-15 డాల్ఫిన్స్ చూస్తారు. సో దానికి కలెక్టివ్ గా మీరు వాడే మాట ఏంటి? స్కూల్ ఆఫ్ డాల్ఫిన్స్. గాట్ ఇట్? అండర్స్టూడ్? సరే, టైగర్స్ అన్ని, సరే, లయన్స్ అన్ని ఉన్నాయి, ఒక చోట పడుకుని నిద్రపోతున్నాయి. సో ఒక లయన్ కాదు, 2 లయన్స్ కాదు, 3 లయన్స్ కాదు, దగ్గర దగ్గర ఒక 10-15 లయన్స్ కలిసి చెట్టు కింద పడుకుంటున్నాయి. అప్పుడు దానికి ఏం కలెక్టివ్ నౌన్ పెడతారు మీరు? అ ప్రైడ్ ఆఫ్ లయన్స్. అర్థమైందా? అర్థమైందా మీ అందరికి? ఇప్పుడు షీప్ ఉంది, సో ఒక 10-15 గొర్రె పిల్లలు మౌంటైన్ ఎక్కుతున్నాయి. అప్పుడు దానికి ఏం పేరు పెడతాం మనం? ఫ్లాక్ ఆఫ్ షీప్. గాట్ ఇట్? అర్థమైందా? సో ఒకే రకమైనటువంటి వస్తువులు కానీ, ఒకే రక జాతికి చెందినటువంటి ఒక యానిమల్ గ్రూప్ని కానీ మనం మాట్లాడేటప్పుడు, యానిమల్ అంటే ఏంటి? అందరూ లివింగ్ బీయింగ్స్ అన్నమాట. కలిసి వెళ్ళేటప్పుడు దానికి కామన్ గా మనం పెట్టే పేరుని కలెక్టివ్ నౌన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరందరూ చిన్నపిల్లలందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క క్లాస్ రూమ్ లో ఉంటారా? అవునా? 5th క్లాసు, 6th క్లాసు, 7th క్లాసు, 8th క్లాస్ అని ఉంటారు కదా. క్లాస్ ఆఫ్ స్టూడెంట్స్, గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్, ఆర్మీ ఆఫ్ సోల్జర్స్, ట్రైబ్ ఆఫ్ లయన్స్, ట్రూప్ ఆఫ్ మంకీస్, choir ఆఫ్ సింగర్స్, ఓకే, బ్యాండ్ ఆఫ్ మ్యూజిషియన్స్. అంటే వాళ్ళందరూ ఒక గ్రూప్ అన్నమాట. సో ఈ గ్రూప్ కి చెప్పేటప్పుడు మనం కలెక్టివ్ నౌన్ ని వాడతాం. అవునా? ఎస్. ఇప్పుడు మనం ఏమేమి తెలుసుకున్నాము? ఒకటి స్పెసిఫిక్ నౌన్, నాన్ స్పెసిఫిక్ నౌన్, ఇంకొకటి కలెక్టివ్ నౌన్. 3 వచ్చేసాయా మీకు? నెక్స్ట్ 4వది, వెరీ నాలుగే చెప్తాను మీకు ఇవాళ. ఈ 4 చాలా జాగ్రత్తగా విని అర్థం చేసుకుని ఆలోచించండి. అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ తెలియదు, అదేంటో టచ్ చేసినా మనకు దొరకదు అనమాట, మనం దాన్ని ఫీల్ అవ్వలేము. అవునా? కానీ దాన్ని మనం ఆస్వాదించగలం. ఓహో, వాళ్ళల్లో మన మీద ప్రేమ ఉంది, లవ్, ఎఫెక్షన్. ఆనెస్టీని టచ్ చేయగలరా మీరు? అవునా? ఆనెస్ట్ అనేది ఇట్లా గట్టిగా పట్టుకోగలరా? పట్టుకోలేరు కదా. కానీ ఎదుటివాడి నిజాయితీ మనకి మనిషిలో కనిపిస్తుందా లేదా? అవునా? సో ఆనెస్టీ, పావర్టీ, హ్యాపీనెస్, ఇవన్నీ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కిందకి వస్తాయి. అర్థమైందా మీ అందరికి? ఎస్. 4. అవునా కాదా? ఓకే, ఏమేమి తెలుసుకున్నాం ఇవాళ? స్పెసిఫిక్ అంటే ఏంటి? ప్రాపర్ నౌన్స్. నాన్ స్పెసిఫిక్ అంటే కామన్ నౌన్స్. కలెక్టివ్ నౌన్స్, గ్రూప్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ పుట్ ఇంటూ సిమిలర్ కేటగిరీ. లాస్ట్ వన్ అబ్స్ట్రాక్ట్ నౌన్ విచ్ ఆర్ నాట్ పర్సీవ్డ్ బై ఆల్ ద సెన్సెస్. అండర్స్టాండ్? క్లియర్? మనం ముట్టుకోలేము అన్నమాట, పట్టుకోలేము వాటిని. గాట్ ఇట్? అండర్స్టాండ్? సో నెక్స్ట్ వన్, ఇంకొకటి చిన్నది కూడా చెప్తాను వినండి. మెటీరియల్ నౌన్. మెటీరియల్ నౌన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఏంటి నేను వేసుకున్నది? గొలుసు. అవునా? చైన్ విచ్ ఈస్ మేడ్ ఆఫ్ గోల్డ్. చైన్ ఈజ్ ఏ కామన్ నౌన్, బట్ ద మెటీరియల్ విచ్ ఈస్ మేడ్ ఫ్రమ్ ఈజ్ అ మెటీరియల్ నౌన్. అర్థమైందా? గోల్డ్ అనేది ముడి పదార్థం, రా మెటీరియల్ విచ్ ఈస్ యూస్ టు మేక్ ఆర్నమెంట్స్. గోల్డ్ ఈజ్ ద మెటీరియల్ నౌన్. టబ్ ఉంది, ప్లాస్టిక్ టబ్. టబ్ ఈజ్ అ కామన్ నౌన్, but the material from which the tub is made from, plastic, is a material noun. ఓకేనా? ఐరన్ టేబుల్ ఉంటుంది,
Okay, table is a common noun, but the material which is used to make the table is material noun. అవునా, అర్థమైందా మీ అందరికి? సో ఇవన్నీ కామన్, ఇవన్నీ మనం జనరల్ గా మనం నేర్చుకోవాలి ఈ టైంకే. ఇవన్నీ మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ టూ ఇంపార్టెంట్ థింగ్స్, ఒకటి కౌంటబుల్, ఇంకొకటి అన్కౌంటబుల్. రెండు ఉంటాయి కదా మనకి. కొన్ని మనం సెపరేట్ చేసి మనం లెక్క పెట్టగలము, వాటిని కౌంటబుల్ నౌన్స్ అంటారు. అవునా, ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తున్నాను. ఇది ఏంటి నా చేతిలో ఉన్నది? మైక్. అవునా, ఇక్కడ పెట్టుకున్నది కూడా ఒక మైక్. ఎన్ని మైక్స్ ఉన్నాయి నా దగ్గర? రెండు మైక్స్ ఉన్నాయి. దీన్ని లెక్క పెట్టగలనా? ఒకటి, రెండు. అలా మీరు నా చేతిలో 20 మైకులు తెచ్చిపెట్టారనుకోండి, కెన్ ఐ కౌంట్ 20 మైక్స్? ఎస్, ఇండివిజువల్లీ ఐ కెన్ కౌంట్ దెమ్. వాటిల్ని కౌంటబుల్ నౌన్స్ అంటారు. అదే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఈ చేతిలో ఏముంది నా దగ్గర? వాటర్ బాటిల్ ఉంది. అవునా, వాటర్ బాటిల్ నేను కౌంట్ చేయగలనా? ఎస్, బట్ అందులో ఉన్న వాటర్ ని కౌంట్ చేయగలనా? నేను వాటర్ ని కౌంట్ చేయగలనా? ఐ కెనాట్ కౌంట్. అవునా కదా? దీనిలో ఉన్న వాటర్ ని సపరేట్ చేసి నేనేమన్నా కౌంట్ చేయగలనా? అప్పుడు అదేమవుతుంది? అది అన్కౌంటబుల్ నౌన్ అవుతుంది. అవునా, ఇప్పుడు మీ ఇంట్లో కిచెన్ లోకి వెళ్ళండి, సాల్ట్ తీసుకోండి చేతిలో. సాల్ట్ ని కౌంట్ చేయగలరా? షుగర్ ని కౌంట్ చేయగలరా? ఓకే, కారం ని కౌంట్ చేయగలరా? లేదు. బ్రెడ్, పెద్ద బ్రెడ్ పీస్ ఇస్తాను నీకు, బ్రెడ్ పీస్ ని కౌంట్ చేయగలరా మీరు? నో. ఓకేనా? బట్ బ్రెడ్ లోవ్స్ ఇచ్చారనుకోండి మీకు, ఒక పీసెస్ చేసేసి ఎన్ని లోవ్స్ ఆఫ్ బ్రెడ్ ఉన్నాయని అంటే అది మనం ఈజీగా చెప్పగలం. కానీ ఇంత పెద్ద బ్రెడ్ ముక్కను తీసుకొచ్చి మీకు చేతిలో పెట్టి ఇందులో ఉన్న పీస్, ఇందులో బ్రెడ్ ని కౌంట్ చేయండి అంటే కౌంట్ చేయగలమా? లేదు. హనీ, జార్ లో ఉన్న హనీని కౌంట్ చేయగలమా? లేదు. సో ఈ టూ డిఫరెంట్ కేటగిరీస్ ని జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఒకటి కౌంటబుల్ నౌన్, ఇంకోటి అన్కౌంటబుల్ నౌన్. ఓకేనా, అర్థమైందా మీ అందరికి? ఓకే, సో ఇవి మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, కౌంటబుల్ నౌన్స్ లో నంబర్ ఉంటుంది, మీకు తెలుసా? నంబర్ అంటే ఏంటి? సింగులర్ నెంబరు, ప్లూరల్ నెంబర్. అవునా, సింగులర్ అంటే ఏంటి? 1. ప్లూరల్ అంటే ఏంటి? మోర్ దాన్ 1. సింగులర్ అంటే 1, ప్లూరల్ అంటే మోర్ దాన్ 1. అవునా కాదా? ఇప్పుడు సింగులర్, ఫర్ ఎగ్జాంపుల్ సింగులర్ ఉన్నప్పుడు ఏం వర్బ్ ఫాలో అవుతుంది మీకు తెలుసా? మీకు ఐడియా ఉందా? ఈస్. ఓకేనా, సింగులర్ ఉంటే ఈజ్. ద సెల్ ఫోన్ ఈజ్ ఇన్ మై హ్యాండ్, ప్రెసెంట్ టెన్స్ లో అయితే. ఓకే, పాస్ట్ టెన్స్ గురించి తర్వాత చెప్పుకుందాం మనం. ప్రెసెంట్ టెన్స్ లో అయితే ద సెల్ ఫోన్ ఈజ్ ఇన్ మై హ్యాండ్. ఇప్పుడు ప్లూరల్ మాట్లాడుకుందాం. 2 mics are in my hands. ఆర్ అనే ఆక్సిలరీ వర్బ్ ని ఎప్పుడు వాడతాం మనం? ప్లూరల్స్ మాట్లాడేటప్పుడు. ఒకదానికంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం ప్లూరల్ వాడతాం, ఆర్ అని. చిన్న చిన్న విషయాలు ఎంత ఈజీగా రావచ్చు మీకు. ఈరోజు చెప్పిన చిన్న ఈ 13 minutes లెసన్ లో మనం ఎన్ని నేర్చుకున్నామో కదా? ఏమేమి నేర్చుకున్నాము? నౌన్స్ నేర్చుకున్నాం. అవునా, కైండ్స్ ఆఫ్ నౌన్స్ నేర్చుకున్నాం. ఒకటేంటి? స్పెసిఫిక్, ప్రాపర్ నౌన్. నాన్ స్పెసిఫిక్, కామన్ నౌన్. కలెక్టివ్ నౌన్, టుగెదర్. అబ్స్ట్రాక్ట్ నౌన్, మనకేమి కనిపించదు, పట్టుకోలేము అన్నమాట. ఓకేనా? మెటీరియల్ నౌన్. మెటీరియల్ అంటే ఏంటి? the raw materials which are used to make some other things out of them. Okay, next, singular number, plural number, countable, uncountable. ఈ వస్తే చాలా రా మీకు నౌన్ గురించి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. అర్థమైందా మీ అందరికీ బాగా? ఎస్. సో దీన్ని నేను ఇప్పుడు మీకు అప్లోడ్ చేస్తున్నాను. చిన్న పిల్లలు చాలా జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. ఇవాళ నేను క్లాస్ లో కూడా వీళ్ళకి నౌన్ అంటే, ఫస్ట్ సెంటెన్స్ అంటే ఏంటో కూడా చెప్పానర్రా. సెంటెన్స్ చెప్పాను. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ కంప్లీట్ సెన్స్. ఐ యామ్ టీచింగ్ టు ద చిల్డ్రన్. ఓకే, ఐ యామ్ అ ఉమెన్.
I live in an apartment. I stay very close to the school. All these are sentences. సెంటెన్సెస్ లో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి. అది మళ్ళీ ఒక డిఫరెంట్ క్లాస్ లో చెప్తాను. సెంటెన్స్ can be an assertive sentence, assertive or declarative. A sentence can be an interrogative sentence. A sentence can be an interrogative చెప్పేసాను కదా. A sentence can be an imperative sentence. అలా నెగేషన్ లో ఉంటాయి. సెంటెన్స్ నెగేషన్ అంటే యూజింగ్ నాట్. ఓకే, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా ఉంటాయి. అంటే సెంటెన్స్ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ యూ అ కంప్లీట్ సెన్స్. ఇట్ కెన్ బి అన్ అసర్టివ్, ఇట్ కెన్ బి అన్ ఇంటరోగేటివ్, ఇట్ కెన్ బి అన్ ఇంపరేటివ్ టూ. ఓకేనా? అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ ఇంకొకటి కూడా చెప్పాను మా పిల్లలకి. వాట్ ఈస్ అ ఫ్రేజ్ అని చెప్పాను, వాట్ ఈస్ అ క్లాజ్ అని చెప్పాను. Phrase is a part of a sentence which does not have a verb in it, but a clause has subject and a verb in it. అర్థమైందా మీ అందరికి? సో ఇవాళ చిన్న చిన్న మాటలు గ్రామర్లో మొదటగా మనం నేర్చుకోవాల్సింది బేసిక్స్ ఇవే. గబగబా పుస్తకాన్ని తిరిగేసేసి ఆన్సర్స్ చెప్పంగానే రాసేసుకోవడం కాదు. వినండి, అర్థం చేసుకుని అప్పుడు ఆన్సర్స్ రాయడానికి ట్రై చేయండి. లాజిక్, గ్రామర్ ఈజ్ నథింగ్ బట్ లాజిక్. ఇప్పుడు ప్లూరల్స్ రాసేటప్పుడు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా మారుతుంది. ఎండింగ్ చూసుకోవాలి. కొన్ని ప్లూరల్స్ ఎస్ మాత్రమే యాడ్ చేస్తాం, కొన్ని ప్లూరల్స్ ఐఈఎస్ యాడ్ చేస్తాం, కొన్ని 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 వర్డ్స్ కి ఈఎస్ యాడ్ చేస్తాం, కొన్ని వర్డ్స్ కి వై డ్రాప్ చేస్తాం. ఓకే, అండ్ ఈఎస్ యాడ్ చేస్తాం వై డ్రాప్ చేసి. కొన్ని వర్డ్స్ కి ఎఫ్ఈ డ్రాప్ చేసేసి విఈఎస్ రాస్తాం. అలా రకరకాలుగా చూసుకోవాలి మనం ఎలా యాడ్ చేసుకుంటే ఎలా ప్లూరల్ ఫామ్ లోకి వస్తుందో అని. ఓకే, ఆల్వేస్ సింగులర్ ఫామ్, సింగులర్ నౌన్ టేక్స్ సింగులర్ ఆక్సిలరీ వర్బ్, ఐఎస్ఈస్ అనేది ప్రెసెంట్ టెన్స్ లో అయితే గనక. ఓకే, అండర్స్టాండ్? ఓకే, అండ్ ది నెక్స్ట్ ప్లూరల్ అయితే ఏఆర్ఈఆర్ అండ్ ఆక్సిలరీ వర్బ్స్. ఓకే, ద మ్యాంగోస్ విచ్ ఐ బాట్ ఎస్టర్డే వర్ నాట్ దట్ స్వీట్. నేను నిన్న కొన్న మామిడి పళ్ళు అంత తీపిగా లేవు. ద మ్యాంగోస్ విచ్ ఐ బాట్ టుడే ఆర్ రియల్లీ స్వీట్. ఈ రోజు కొన్న మ్యాంగోస్ చాలా స్వీట్ గా ఉన్నాయి అని అర్థం. అర్థమైందా మీ అందరికి? సో ఎప్పుడు ఏ ఆక్సిలరీ వాడతాము? సింగులర్ ఆక్సిలరీస్ ఏంటి? ఐఎస్ ఈజ్ ఇన్ ప్రెసెంట్ టెన్స్, డబ్ల్యూఎస్ వాస్ ఇన్ పాస్ట్ టెన్స్, ప్లూరల్ ఆర్ వర్. సో ఈ రోజు ఇంతే నేర్చుకోండి. మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత నేను మీకు ఇంకొక మంచిది గ్రామర్ పాఠతో వస్తాను. ఓకే, సో అందరికీ నచ్చకపోవచ్చు గ్రామర్ అనేది, కానీ పిల్లల కోసం కదా. సో ఈ పిల్లలు చూస్తారన్న చిన్న ఆశతో చిన్న చిన్న గ్రామర్ లెసన్స్ అయితే చెప్తున్నాను. సో నా బేసిక్ ఛానల్ వచ్చి కుకింగ్ ఛానలేనండి. కుకింగ్ అండ్ ఫుడ్ లాగ్సే ఉంటాయి ఎక్కువగా, కానీ మా పిల్లల కోసం స్పెషల్గా గ్రామర్ క్లాసెస్ కూడా చెప్తాను. ప్లీజ్ బేర్ విత్ మీ. ఓకే, ఐ లవ్ యూ చిల్డ్రన్. గాడ్ బ్లెస్ యూ. Bye bye. Mulpuri Raj once again will come up with another video tomorrow. Bye for today.